ఒక్క లైక్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. మళ్ళీ మీకు మంచి హెల్తీ డ్రింక్ అయితే చూపించబోతున్నాను. ఇంతకుముందు మారేడు జ్యూస్ గురించి చెప్పాను కదా. ఇప్పుడు ఏంటంటే లక్ష్మణ ఫలం. లక్ష్మణ ఫలం అనేది చాలా చాలా హెల్త్కి మంచిదండి. ఇది రావడమే పెద్ద ఫ్రూట్స్ వస్తాయి. లక్ష్మణ చెట్టు ఆకులు కూడా చాలా మంచిమాట. మనం ఎక్కువగా హెర్బల్ టీలు ఎలా తాగుతామో అలాగే లక్ష్మణ ఫలం ఆకులు కూడా మరగపెట్టుకొని వేడి నీళ్ళలో కొంచెం తాగామనుకోండి మార్నింగే, చాలా హెల్త్కి చాలా బాగా పనిచేస్తుంది. అయితే ఎక్కువగా ఇది క్యాన్సర్ పేషెంట్స్కి అది కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇది తీసుకుంటే జ్యూస్ తీసుకున్నా, ఆ లీఫ్ ఒక ఆకుల రసం తీసుకున్నా. అయితే అలా కాకుండా క్యాన్సర్ పేషెంట్స్ కాకుండా కూడా మామూలు వాళ్ళు కూడా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదన్నమాట. అటువంటి కణాలు ఏమైనా స్టార్ట్ అయినా కూడా అవి ఆదిలోనే తుంచేస్తుంది అన్నమాట. అంటే ఆదిలోనే అరికట్టేస్తుంది. అంటే లక్ష్మణ ఫలం అనేది కూడా హెల్త్ బెనిఫిట్స్ సంబంధించింది. అంటే చాలామంది తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ఈ యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత అంటే ప్రతి పండు గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. నాకు లక్ష్మణ ఫలం అనేది ఒక 4 ఇయర్స్ బ్యాక్ తెలుసు అన్నమాట. 5 ఇయర్స్ బ్యాక్ నుంచి నాకు బాగా తెలుసు. అంతకుముందు ఏంటి కాయ ఇలా ఉంది అని అనుకునేది అనమాట. అంటే ఎక్కువగా తోటలో అది వేసుకుంటారు, పెద్ద మొక్క అవుతుంది. దీన్ని ఓపెన్ చేస్తాను, కాయ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను జ్యూస్ చేద్దామని తీసుకొచ్చాను. ఇదిగోండి ఫ్రూట్, చూసారా ఎలా ఉందో. ఇది ఎలా ఉంటుందంటే దీని ఒక టెక్స్చర్ అనేది, ఫ్రూట్ టెక్స్చర్ అనేది ఒక పీచ్ కింద సాంజీ ముక్క ఎలా ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట. తింటే మనకి ఆ ఫీల్ అనిపిస్తుంది, కానీ టేస్ట్ అయితే పులుపు కొంచెం తీపి కలిసి ఉంటుంది. అంటే ఎక్కువ పులుపు ఉంటుంది, పులుపుతో పాటు కొంచెం స్వీట్నెస్ వచ్చి ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీన్ని, ఇందులో సీడ్ ఉంది కదా, ఈ సీడ్ కూడా మనం వేస్ట్ చేయక్కర్లేదండి. ఇదిగోండి ఇది ఇలా వచ్చేసింది. కొంచెం పచ్చి కూడా ఉంటాయి. ఆ పచ్చి అయితే అది కట్ చేస్తేనే కానీ రాదన్నమాట. ఇక్కడ లైట్గా కొంచెం బ్లాక్ వచ్చిందని ఇది తీస్తున్నాను అనమాట, అంతే. అయితే ఈ ఫ్రూట్ అయితే కనుక నిజంగా మనం ఇంట్లో ప్రతి ఇంట్లోని ఫ్రూట్స్ మొక్కలను పెంచుకోవడం మంచిదండి. అందులో మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ ఉన్న, బెనిఫిట్స్ ఎక్కువ ఉన్న మొక్కలను అయితే పెంచుకోవాలి. అందులో మారేడు చెట్టు ఒకటి, ఈ లక్ష్మణ ఫలం ఒకటి చాలా చాలా మంచిది. ఫ్యాషన్ ఫ్రూట్ ఒకటి, ఇలా ఎన్నో మీకు చెప్తూ ఉంటాను, నేను షేర్ చేస్తుంటాను. ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఈ పై పీల్ అనేది వచ్చేస్తుంది, ఎలా అంటే మనకి వచ్చేస్తుంది అన్నమాట. చెట్టుకి ముగ్గింది అనుకోండి ఇంత కాయ అయిపోతుంది, లైట్ ఎల్లో షేడ్లోకి వస్తుంది అన్నమాట కాయ అనేది. టేస్ట్ కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది ఈ సీడ్స్ దాసి మనకి కొంచెం ల్యాండ్ ఉన్నా సరే ఆ ల్యాండ్లో వేసి పెంచండి. పెద్ద మొక్క అవుతుంది కానీ కాయలు మటుకి చాలా బాగుంటాయి. చెప్పాను కదా మీకు పీచ్ కింద ఉంటుందని. చూడడానికి సీతాఫలంలా ఉంటుంది, సీడ్ కూడా అలాగే ఉంటుంది. ఈ విత్తనాలన్నీ దాస్తాను నేను. ముందు మనం పలుపు తీసుకోవాలి కాబట్టి. ఇది మనకి బయట కూడా దొరుకుతున్నాయి, ఆన్లైన్లో కూడా. ఎలా దొరుకుతున్నాయి అంటే ఆన్లైన్లో జ్యూస్ ఫర్మెంటేషన్ చేసి కూడా దొరుకుతున్నాయి అన్నమాట. అంటే మనం ఫర్మెంటేషన్ చేసేసిన తర్వాత కొంచెం ఇది తీసుకుని మిగతాది వాటర్లో కలుపుకొని డైలీ తీసుకుంటే మంచిది. అలా మనకి బయట నేను వరోధినియా వాళ్ళ వెబ్సైట్లోనూ, అదే వాళ్ళ దాంట్లోనే చూసినట్టున్నాను నేను. కానీ పర్సనల్గా నాకు తెలుసు ఇది అంటే మన ఫ్రెష్గా దొరుకుతుందని తెలుసు. కానీ దొరకని వాళ్ళకి అలా వెబ్సైట్లోకి వెళ్తే ఫర్మెంటేషన్ చేసి వస్తుంది. అది వాళ్ళు ఎలా వాడాలనేది కూడా రాసిస్తున్నారు మనకి, ఆ బాటిల్ మీద ఉంటుంది. అది తప్పకుండా మన ఇంట్లో ఉండడం మంచిదన్నమాట. నేను కూడా ఒకసారి ఆర్డర్ పెట్టి చూపిస్తాను మీకు అది ఎలా ఉంటుందనేది. ప్రస్తుతానికైతే మాకు పచ్చి మార్కెట్లో దొరుకుతున్నాయి, అదే ఇలా ఫ్రూట్స్. ఈ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను. ఇంట్లో పిల్లలందరూ ఉన్నారు ఇంటి దగ్గర, వాళ్ళకి చక్కగా నేను జ్యూస్ చేసి ఇస్తాను. చెప్పాలండి, మన పిల్లలకు కూడా తెలియాలి హెల్తీ ఫుడ్ ఏంటి అనేది. ఎప్పుడు చూసినా నాన్ వెజ్లే కాకుండా ఇలాంటి ఫ్రూట్స్ కూడా అలవాటు చేస్తే, నాన్ వెజ్తో పాటు మొత్తం అవాయిడ్ చేసేసినా వాళ్ళు మన మీద ఏంటంటే ఏం చెప్పినా హెల్త్గా చెప్తున్నారు అన్నట్టుగా కాకుండా అది ఇది కూడా అలవాటు చేస్తే వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటారు అన్నమాట ఫుడ్ కూడా. అయితే మీకు ఇంకో విషయం షేర్ చేసుకోవాలనిపించింది. ఇదిగోండి ఇది ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మీకు ఇవి ఎక్కడ దొరుకుతున్నాయని మీకు తెలియకపోతే కనుక, మాకైతే ఇక్కడ రావులపల్లిలో మన వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక ఇది అమలాపురం వెళ్ళే రోడ్లో అమ్ముతున్నారండి ఒకళ్ళైతే. ఆ ఫ్రూట్స్ అయితేని అక్కడ రేర్ రకాల ఫ్రూట్స్ అన్నీ ఇలా తీసుకొచ్చి అక్కడ అమ్ముతూ ఉంటారన్నమాట. మీరు అక్కడ తెచ్చుకోవచ్చు. కానీ ఇది ఒక్క ఫ్రూట్ చాలన్నమాట. కొంచెం ఎక్స్పెన్సివ్ కింద అమ్ముతున్నారు. ఎందుకంటే అంటే ఇవి ఎప్పుడో ఎక్కువ కాయదు, ఇది తక్కువగా కాస్తుంది చెట్టుకి, ఇన్ని లెక్కగా కాస్తాయన్నమాట. కాబట్టి కొంచెం రేటు ఉంటాయి ఈ ఫ్రూట్స్ అయితే.
అందులోని మెడిసిన్ వాల్యూస్కి సంబంధించింది కాబట్టి ఇది కొంచెం జ్యూస్ చూసారా ఎలా వస్తుందో. మీకు దీంతో పాటు ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనిపించింది. మా వాళ్ళలోనే మా చుట్టాల్లోనే పిల్లలు అదే కొంచెం మంచి కాన్వెంట్లోనే చదివిస్తూ ఉంటారు కదా. ఈ కార్పొరేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి క్రమశిక్షణ అంతా బాగానే ఉంటుంది, కానీ మన ఇండియన్ కల్చర్ని మర్చిపోకుండా కూడా చూస్తూ ఉండాలి. అంటే ఫంక్షన్స్ ఇవన్నీ పెడుతూ ఉంటారు, కానీ నాకు ఎదురైనది ఏంటంటే మా వాళ్ళ అమ్మాయిలోనే మా దగ్గర వాళ్ళ అమ్మాయి ఏమని చెప్పిందంటే, ఆంటీ నేను స్కూల్కి వెళ్ళినప్పుడు అమ్మ ఒకసారి నాకు స్పూన్ పెట్టలేదు, స్కూల్లో స్పూన్ పెట్టకపోతే నేను హ్యాండ్తో భోంచేస్తున్నాను, హ్యాండ్తో భోంచేస్తుంటే నన్ను పక్కనున్న పిల్లలు నువ్వు స్పూన్తో తింటలేదు, హ్యాండ్తో తింటున్నావు, మీ మిస్తో చెప్తాను, నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు ఏంట్రా అంట, నువ్వు కూడా ఉన్నావు కదా, ఏమంది తను చాలా నువ్వు చేత్తో తింటున్నావు, చిరాగ్గా ఉందని ఏదో మొత్తం మీద తన్ని ఇన్సల్ట్గా మాట్లాడారన్నమాట. నాకు తను చెప్పింది ఇలాగా అంటున్నారు, నేను ఒకసారి స్పూన్ మర్చిపోయినందుకు, అమ్మ ఒకసారి పెట్టలేనందుకు హ్యాండ్తో తింటున్నావు నువ్వు అని చెప్పేసి కొంచెం నవ్వుతూ ఎలా మాట్లాడారంటే, అప్పుడు నేను అన్నాను, అప్పుడు నువ్వు చెప్పవలసింది మన ఇండియన్ కల్చర్లో మనం హ్యాండ్స్ తోటే తింటాము, బ్రిటిష్ వాళ్ళు ఫారిన్ వాళ్ళు స్పూన్లు వాళ్ళకి చేతితో తినడం రాదు కాబట్టి అలా వాళ్ళు స్పూన్లు అలవాటు చేసుకుంటారు. మనకి ఓకే స్కూల్లో మనకి కొంచెం ప్రైవేట్ స్కూల్లో మనకి ఉన్నాయి, ఈ షరతులు ఉన్నాయి, అంత మాత్రాన పెట్టకూడదు కదా అని చెప్పేసి మన కల్చర్ని మనం ఎప్పుడూ కూడా అండి కించపరుచుకునే విధంగా మాట్లాడడం కానీ స్టూడెంట్స్కి పిల్లలకు కూడా అలా అలవాటు చేయకూడదు. మీరు క్రమశిక్షణ స్పూన్ నిజమే స్పూన్తో లంచ్ తినాలని మీరు కండిషన్ పెట్టుండొచ్చు, హ్యాండ్స్తో తిన్నా కూడా దాన్ని ఏదో చేయలేని తప్పు చేసినట్టుగా వాళ్ళ పిల్లల్లో ఎలా అనిపించిందంటే, నాకు అనిపించింది కల్చర్ ఎక్కడికి వెళ్తుంది అసలు, మన కల్చర్ని ఇప్పుడు వాళ్ళు ఎవరి కల్చర్ అలా కాదు పిల్లలు అదే మరి పిల్లలకు కూడా మనం చెప్పాలి కదమ్మా, యాజమాన్యం కూడా చెప్పాలి, అంటే పిల్లల్లో తల్లిదండ్రులు కూడా చెప్పాలి మన కల్చర్ని ఎప్పుడు మనం మిస్ కాకూడదు. వాళ్ళు ఎవరి కల్చర్ వాళ్ళు ఎంత అలాగంటే దాన్ని పెద్ద డెవలప్ చేసుకున్నట్టుగా పబ్లిసిటీ చేసుకున్నట్టుగా చేసుకుంటుంటారు ఫారిన్ కంట్రీస్. అది కూడా వాళ్ళొక ఉనికిని వాళ్ళొక అది వాళ్ళ ఉన్న వాటిని వాళ్ళని ఏదో అంటారు నాకు రావట్లేదు, అలాంటి వాటిని కూడా వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళ ఉనికిని కాపాడుకుంటారు. అలాంటి మన కల్చర్లో హ్యాండ్స్తో తినడం అనేది మన ఇండియన్స్కి మాత్రమే బాగా తెలుసు. నన్ను అడిగితే ఫారిన్ వాళ్ళకి ఏమీ రాదు, మన స్పూను వాడతాము హ్యాండ్స్ వాడతాము. నాకు అప్పుడు అలా అనిపించింది పిల్లల్లో కూడా మార్పు, హ్యాండ్స్ తోటి తినాలి అంటే వాళ్ళు హ్యాండ్స్తో తినరు అని అన్నట్టుగా పెట్టకూడదు. చాలామంది మనకి హ్యాండ్ తర్వాతే స్పూను ఆ తర్వాతే కదండి, నాకు అదే అనిపించింది. ఇది నేను ఎవరిని తప్పు పట్టట్లేదండి ఇక్కడ, అంటే కార్పొరేటర్ స్కూల్ని కానీ తల్లిదండ్రులు కానీ ఎవరిని నేను తప్పు పట్టట్లేదు, అంటే వాళ్ళకి తెలియదు కదా పిల్లలకి, అంటే ఎటు నుంచి ఎటు వెళ్తుందో మనం హ్యాండ్స్తో తినడం కూడా అదేదో పెద్ద తప్పు చేసినంత ఫీలింగ్స్ పిల్లల్లోకి వస్తుందంటే అసలు మనమే నేర్పిస్తున్నాం మన పిల్లలకి అనేది మనకు కూడా తెలియాలి కదా. అది నేను అంటున్నాను అనమాట, మన కల్చర్ని ఎప్పుడు కూడా మనం ఫాలో అవ్వాలి, మిస్ అవ్వకూడదు. ఎంత చదువులు చదివినా ఎంత స్థాయికి వెళ్ళినా మన ఒక ఉనికిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు అనమాట. మనం ఇక్కడి నుంచి వచ్చాము ఫీలింగ్ వచ్చేస్తుంది అమ్మా, తర్వాత అసలు యాక్సెప్ట్ చేయలేరు దాన్ని. అవును, అలా చేతితో తినాలన్నా కూడా కొంచెం కూడా యాక్సెప్ట్ చేయదు, నార్మల్గా అంతే కాబట్టి అంతే. ఇదంతా ఏంటో మీతో సరదాగా అంటే మొన్న మన వాళ్ళ అమ్మాయి మన చుట్టాల అమ్మాయి నువ్వు కూడా ఉన్నావు కదా నాన్న, నువ్వు కూడా నవ్వావు కదా కార్పొరేట్ స్కూల్ గురించి, అదే పిల్లలు అందులో చదివే వాళ్ళు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఏం చెప్పలేదు. అవును ఒకళ్ళకొకళ్ళు ఎక్సర్సైజ్ అది లేదన్నా ఫీల్ అవ్వాలి, దాని ఒక టెక్స్చర్ ఫీల్ అవ్వాలి, తినే ఒక మనం ఏదైతే బాస్మటం వేస్తాం కదా దాన్ని బాస్మటం అని అంటారు అనుకుంటున్నాను. బాస్మటం అయితే వేసుకుంటాం కదండి, వేసుకుని కూర్చుని కింద కూర్చుని యాక్చువల్గా ఈ డైనింగ్ టేబుల్స్ అవి కూడా కరెక్ట్ కాదు. మేము టేబుల్ వచ్చిన చాలా తినలేదు అనమాట, అంటే ఈ వీడియోస్ చేయడం మొదలు పెట్టిన తర్వాత కొంచెం చూపించడానికి అది బాగుంటుందని కూర్చోవడం, కానీ మేము అందరం రౌండ్గా కింద కూర్చుని తినేవాళ్ళు అన్నమాట, అందరం కలిసి తినడం, ఫ్యామిలీ అంతా కూడా కలిసి తినడం అన్నమాట. అలా తినడం వల్ల కూడా
ఎక్సర్సైజ్ కింద అంటే మనం తినే ఆహారం చక్కగా జీర్ణం అవుతుందంట. ఈ హ్యాండ్ ఇలా కలుపుకొని తినడం కూడా ఒక ప్రక్రియ ఏంటండి, అది కూడా ఒక పద్ధతే. అంటే కొంతమందికి తెలియకపోవచ్చు. అలాగే ఫీల్ మా వాడన్నట్టు నిజమే. ఆ రైస్ అంటే మనం కలుపుకునే విధానం, మనకి ఒక శ్రద్ధ, ఆ చుట్టూరు కంచం చుట్టూ వలక్కుండా తినే జాగ్రత్త మనకి పెద్దలు ఎప్పటి నుంచో నేర్పిందే ఇది. ఇది మన వాళ్ళందరికీ ఇక్కడ లోకల్స్ అందరికీ తెలుసు. అంటే సిటీలో చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు కదా. అంటే నాకు అనిపించింది ఇదేదో ఈ విషయం కొంచెం మనం వెళ్ళదు. ఇప్పటికే మన తెలుగు కాస్త చాలా వరకు తగ్గిపోయింది, మిస్ అయిపోయింది. నేను కూడా సరిగ్గా తెలుగు ఏం పెద్ద పూర్తిగా ఏం మాట్లాడలేను. అంటే ఇంకోలా అని కాదండి, అంటే పూర్తి తెలుగు నాకు రాదు. బాగా మన అచ్చమైన తెలుగు అంటే కొన్ని కొన్ని పదాలు ఉంటాయి, అవి కూడా మనకు కష్టం ఉంటాయి. అయినా మన తెలుగుని మనం కాపాడుకోవాలి యాక్చువల్గా అయితే. అసలు మామూలుగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నా ఉద్దేశం పొదుపు కథలు అవి వేసేవారు. పడుకునే ముందు అమ్మ నాన్న లేకపోతే అమ్మమ్మ తాతయ్య ఎవరొక్కరు మన ఒక జానపద ఏంటంటారు గీతాలు అదే పాటలు పాడేవారు, జానపద పాటలు పాడేవారు. మా అమ్మ పాడేవారండి. నాకు మీరు చెప్తే నమ్మరు, ఇది ఎంతమంది తెలుసో నాకు తెలీదు. ఏమనంటే కలవారి కోడలు కనికి కామాక్షి కడుగుచున్నది పప్పు కడవలో పోసి అని ఒక పాట ఉండేది అన్నమాట. ఈ పాట ఎంతమంది తెలుసు? మరి మా అమ్మగారు ఆ పాట పాడేవారు, పడుకునేటప్పుడు నేర్పించేవారు అన్నమాట మాకు. అలా కొన్ని పొదుపు కథలు వేసేవారు, చెప్పు అనేవారు. అంటే మన బుర్రకు పొదును పెట్టడం అనమాట, ఆలోచించడం అనేది. ఇలా కొన్ని ఉండేవి. చాలా మిస్ అవుతున్నాం మేమైతేని. మారిపోతుంది ఈ 10 ఏళ్లలోనే, చాలా మారిపోయింది. అసలు అవన్నీ మిస్ అవుతున్నాం మనం యాక్చువల్గా చెప్పాలంటే. ఏమన్నా అంటే ముందుకెళ్ళిపోవాలి, మీరు ఇంకా అక్కడే ఉంటున్నారు, మీరు ఇంకా అక్కడే ఉన్నారా, మీకు ఇంకేమీ తెలీదా అన్న వాళ్ళు కూడా ఉంటారు. నిజం చెప్పాలంటే నిజమే, ముందుకెళ్ళాలి, అన్నీ తెలుసుకోవాలి. మన భాష, మన ఒక పద్ధతులు అవన్నీ మర్చిపోకూడదు. అలాగే ఎదరికి వెళ్ళడానికి వెనక్కి వెళ్ళకూడదు. అంటే ఎదరికి వెళ్ళిపోవాలి, వెనక పడకూడదు. అందరితోటి ఉండాలి. మన విషయాలు మన ఇంట్లో ఇప్పుడు ఒక్కొక్కరు కల్చర్ ఉంటుంది కదా, ఆ కల్చర్ని ఎప్పుడు ఫాలో అవుతుండాలి, వదలకూడదు అన్నమాట. ఇదిగోండి మొత్తం సీడ్స్ అన్ని తీసాను. ఇవన్నీ పైన కుండీలో వేసేస్తాను. మొక్కలు వస్తే కనుక ఎక్కడో అక్కడ నాటామనుకోండి మొక్కల్ని, చాలా వరకు మనకు కూడా ఈ ఫ్రూట్స్ బయట కొనుక్కోక్కర్లేదు. ఒక్కసారి ఒక్క ఫ్రూట్ తెచ్చుకొని ల్యాండ్లో వేసుకుంటే ఒక 3 years కానీ 5 years కానీ క్రాప్ అనేది వస్తుంది. మనం ఇచ్చే పోషకాలను బట్టి చక్కగా వస్తాయి అన్నమాట. నేను ఇందులో షుగర్ కానీ ఏమీ వేయట్లేదు. మీరు షుగర్ కూడా వేసుకోండి, పిల్లలు ఇష్టంగా తాగాలి అంటే షుగర్ వేసుకోండి, హెల్త్కి మంచిది కదా. అసలు ఐస్ క్యూబ్స్ కూడా మంచిది కదా. నేను ఉత్తి వాటర్ వేసి చేసుకుంటే బెస్ట్. కానీ కొంచెం పిల్లలకి ఇంకా స్వీట్ ఏమీ వేయట్లేదు కాబట్టి కొంచెం పలుచగా చేద్దాం అనుకుంటున్నాను ఈ జ్యూస్ అనేది. మొత్తం ఇది 6 గ్లాసుల దాకా వచ్చేస్తుంది మనకి ఈ పల్పు మట్టుకి. ఇది పక్కన పెడుతున్నాను. ఇదిగోండి ఐస్ క్యూబ్స్, పలుపు వేసేస్తున్నాను. సీడ్ ఉంది, అందులో సీడ్ కనపడింది, సీడ్ తెద్దాం. ఏం కదలేండి, ఇందులో కొంచెం నలిగితే వేస్ట్ అవుతుంది కదా అని. ఇలా మనం రోడ్ సైడ్ అది కూడా చక్కగా ఈ ఫ్రూట్స్ మొక్కలను అది పెట్టుకుంటే బాగుంటుంది. పక్షులకి ఆహారం అందినట్టు ఉంటుంది, నీడనిచ్చినట్టు ఉంటుంది. కొంచెం వాటర్ వేసి కూడా మిక్సీ పడతాను. పాలు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను ఇంక ఇప్పుడు ఇందులో ఏం వేయట్లేదు. మెడిసిన్ వాల్యూస్ ఉన్న దాంట్లో ఇంకా మనం కల్తీ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలా మనం ఆ టేస్ట్ అనేది ఎంజాయ్ చేస్తే బెస్ట్ అనిపిస్తుంది నాకు పర్సనల్గా. లేదు మన పిల్లలు కొంచెం వినరు, తాగరు అనుకుంటే కనుక అదనంగా హార్లిక్స్ అని ఇవన్నీ అవన్నీ యాడ్ చేసుకుని తాగొచ్చు. ఇది కొంచెం పంచదార అది వేసుకొని పిల్లలు లాంటి వాళ్ళకి ఇవ్వండి. బెల్లం పొడి, పంచదార కూడా వద్దు, బెల్లం పొడి వేసేయండి. ఎంతసేపు కూడా పట్టలేదు, జ్యూస్ అయిపోయింది. నేను అచ్చంగా అంటున్నాను కదా, ఇది కొంచెం పులుపు ఉంటుంది. ఈ ఫ్రూట్ పులుపు లైట్గా స్వీట్నెస్ తోటి ఉంటుంది కాబట్టి మీరు బెల్లం పొడి వేసుకొని పిల్లలకి లాంటి వాళ్ళకి ఇవ్వచ్చు. ఇది కొంచెం చూడండి ఎంత మిల్క్లా ఉంది చూడ్డానికి. జ్యూస్ రెడీ. చూసారా, నేను ఒకరికని చెప్పి అప్పుడే 5గురికి చెప్పి అప్పుడే ఎన్ని గ్లాసులు వచ్చినాయో చూడండి. 3 గ్లాసులు వచ్చేసినాయి కదా. మిగతాది కూడా నేను
ఇందులో వేసేసి ఆడేస్తాను. ఇదిగోండి జ్యూస్ అయితే 5గురికి 5 గ్లాసుల్లో పోసేసాను. ఇంకా కొంచెం మిగిలింది. అంటే ఒక్క పండు ఇంచుమించుగా 8 మంది తినచ్చు. వాటర్ వేసుకుని కొంచెం పలచగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది కొంచెం చిక్కబడిందని అంటాను నేనైతేని. మీ ఇష్టం, మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు చేసుకోండి. సాయి తాది కానీ ఇదిగోండి పైన వేయకూడదనే అనుకున్నాను. పోన్లే పిల్లలు ఏ స్వీటు వేయలేదు. కొంచెం పుల్లగా ఉంటుంది కదా ఇది. సరే అని చెప్పేసి కొద్దిగా హార్లిక్స్ అయితే వేస్తున్నాను. సాయి సాయి దా జ్యూస్ తీసుకో. డాడీకి ఒక గ్లాస్ పట్టుకెళ్ళి ఇచ్చేసరా. నేను ఒక గ్లాసు. హారిక తీసుకో జ్యూస్. డాడీకి ఇవి నువ్వు ఒకటి తాగేసేయి. నేనేమి షుగర్ వేయలేదు కాబట్టి నాకు ఈ టేస్ట్ ముందే తెలుసు కాబట్టి నేను ఇష్టంగానే తాగుతాను. కొత్త వాళ్ళకి ఎవరికైనా అయితే కనుక షుగర్ వేసుకోండి. అంటే తాగలేము అనుకుంటే కదా నాన్న. లేకపోతే పర్వాలేదు, బాగుంది. కొంచెం హార్లిక్స్ తాగుతుంటే కొంచెం బాగుంది. నేను చెప్పానా మా వాళ్ళకి అంతే అండి. కొంచెం హార్లిక్స్ ఫినిషింగ్ వేసాను. ఇంకా ఉంది, వేసుకోండి కాదు. హారిక జాంకాయ జ్యూస్ కాదు, లక్ష్మణ ఫలం జ్యూసు. అయితే ఏంటంటే కొంచెం పులుపు ఉంటుంది దీంట్లో, మంచిదండి. కానీ చెట్టుకి పండిన పండు తింటే మట్టుకి బాగుంటుందండి టేస్ట్. మనకు మార్కెట్లోకి వచ్చేది కొంచెం పచ్చికాయ వస్తుంది, కొంచెం ముగ్గి ఏదో లైట్గా పచ్చికాయ వస్తుంది. మంచిది కదని చెప్పి వాళ్ళు చెట్టుకి కొంచెం పండింది అదే లైట్ రంగు వచ్చిన తర్వాత తెచ్చేస్తున్నారు. అదే చెట్టుకి ముగ్గిపోతే మట్టుకి ఉంటుందండి ఆ టేస్ట్. నేను ఎంజాయ్ చేశాను. రిషి ఆడుకుంటున్నాడు. ఇదండి ఈరోజు అయితేనే. హారిక ఇదిగో తాగు. బాగుందండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చుతుందని. రిషి తాగలేడు ఎందుకంటే స్వీట్నెస్ లేదు కదా నాన్న. నువ్వు తాగుతావా? తాగలేవు. ఇదండి ఈరోజు అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఈ సమ్మర్లో ఇలాంటి డ్రింక్స్ అయ్యి చూపిస్తూ ఉంటాను. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ అండి.